నేను వాసవి అండి. మా పాప అదితి. పాపకి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అయ్యి 20 ఇయర్స్ అవుతుంది. 2005లో చేయించాము. అయితే తనకి ఎప్పుడైతే హియరింగ్ లాస్ అని తెలిసిందో సడన్గా అంటే ఏం చేయాలో తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్ కదా, కాక్లియర్ ఇంప్లాంట్ గురించి కూడా హైదరాబాద్లో ఎవరికి సరిగ్గా తెలియదు. చాలా కొంచెం తిరిగి చేసిన తర్వాత ఓన్లీ అపోలో హాస్పిటల్లోనే ఆ ఫెసిలిటీ ఉంది, వినయ్ కుమార్ సార్ చేస్తారు అన్నాక ఇక్కడికి వచ్చాము. తర్వాత చూసి సార్ ఓకే అమ్మ చేద్దాము పర్వాలేదు పాపకి అంటే ఒక 6 మంత్స్ వెయిట్ చేయండి, మిషన్స్ వాడండి అన్నారు. 6 మంత్స్ తర్వాత చేశారు. అయితే కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి మళ్ళీ పాపకి మళ్ళీ చేయాల్సి వస్తుందేమో ఆపరేషన్ అని అన్నారు. మేము చాలా భయపడ్డాము. అసలు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పాప వింటదో లేదో అని కొంచెం అలా డౌట్ఫుల్గా ఉండింది. కానీ ఆపరేషన్ అయింది, పాప చాలా బాగా వింటుంది అని చెప్పిన తర్వాత ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ మేము మొత్తం హాస్పిటల్ డాక్టర్స్ పైన వదిలేసామన్నమాట. సార్ వాళ్ళకి అందరికీ ఈఎన్టీ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. Hello, this is Aditi. I'm cochlear implantee. I got surgery when I was in 2 years. So అప్పటి నుంచి వినయ్ కుమార్ సార్ ఇంకా వాళ్ళందరి టీం కలిసి సపోర్ట్ చేశారు. ప్లస్ స్పీచ్ థెరపీతో నాకు ఇంకా బెటర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. Especially thanks to my parents and entire ENT and Apollo hospitals. Thank you. Hello Aditi. Hello sir. Congratulations. Thank you sir. So you are graduate. Yeah. So Aditi is our star candidate. తనకి 2003-5లో ఆ టైంలో ఆపరేషన్ చేశాము. కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన ప్రతి చైల్డ్కి వినబడడం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ థెరపీ అనేది వాళ్ళ మదర్ చెప్పినట్టు వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ. ఆ థెరపీ కనుక ప్రాపర్గా తీసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడడం అనేది వెంటనే వస్తుంది. మాట్లాడడంతో పాటే వాళ్ళ వేరే ప్యారలల్ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతారు. లైక్ లెర్నింగ్ మోర్ లాంగ్వేజెస్ కానివ్వండి, చదువులో కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇంకా కొంచెం ముందుకు పోతే మ్యూజిక్ అప్రిషియేట్ చేయడం, మ్యూజిక్లో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా వాళ్ళు చేయగలుగుతూ ఉంటారు. అఫ్ కోర్స్ అదితి హ్యాస్ రియల్లీ వర్క్డ్ హార్డ్. తన పార్ట్లో కూడా తను చాలా వర్క్ చేసింది. తనకి కొంత లోపల ఎక్కడైతే మనం ఇంప్లాంట్ చేస్తామో అక్కడ చిన్న ఇష్యూ ఉన్నా కూడా షీ హ్యాస్ కమ్ ఓవర్ దట్. అంటే తనకి ఆ నర్వ్స్ కొంచెం వీక్గా ఉన్నాయి, హైపోప్లాస్టిక్ నర్వ్స్ అంటారు. అయినా కూడా తను ఇంప్లాంట్ ద్వారా చాలా ఉపయోగపడ్డది తనకి. ఆ తర్వాత ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్గా అయ్యింది. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒక మిరకిల్ సర్జరీ. ఎవరైతే పుట్టుకతో వినలేకపోతుంటారో వాళ్ళకి ఆపరేషన్ చేసిన ద్వారా వాళ్ళు వినగలుగుతారు. విన్న తర్వాత మాట్లాడడంతో పాటు లాంగ్వేజ్తో పాటు ఎడ్యుకేషను, ఆ ఎడ్యుకేషన్ రావంగానే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి వస్తుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా వాళ్ళ లైఫ్ మొత్తం కూడా వాళ్ళంతటి వాళ్ళు లీడ్ చేయగలుగుతారు, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా. సో ఇది కాక్లియర్ ఇంప్లాంట్ యొక్క ఒక ఉపయోగము, దాని యొక్క అడ్వాంటేజ్. కాబట్టి ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్స్తో, వినలేని ప్రాబ్లమ్స్తో ఉంటే డెఫినెట్గా వాళ్ళందరూ భయపడకుండా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చూసి అదితిలాగా ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎదగాలని మా ఉద్దేశము. మేము ఎప్పుడు ఇలాగే హెల్ప్ చేయాలని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.